అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు నైన్ క్యూజిన్. ఈరోజు మనం మొదకాలు చేసుకుంటున్నామండి. ఏమేమి కావాలో చూసేద్దాము. డ్రై ఫ్రూట్స్, ఎండు కొబ్బరి పొడి, బెల్లం, గుల్కండ్. ఇవి మనకు కావాల్సిన పదార్థాలండి. ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టేసుకొని కొద్దిగా నెయ్యి వేసేసుకొని డ్రై ఫ్రూట్స్, బాదం, కాజు, పిస్తా, వాటర్ మెలన్ సీడ్స్ మీకు ఇష్టమైన ఏమైనా సరే వేసుకోవచ్చండి డ్రై ఫ్రూట్స్. ఇది కొద్దిగా వేగాక ఇక్కడ నేను ఎండు కొబ్బరి పొడి వేసుకుంటున్నానండి. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మీరు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. గుల్కండ్ వేసుకొని కలిపేసుకున్నాక మీకు గుల్కండ్ తీపి తక్కువగా ఉంటే ఇక్కడ బెల్లం వేసుకోండి. ఆ ఉన్న వేడికి మనకి బెల్లం కరిగిపోతుందండి. బెల్లం కరిగిపోయి మనకి స్టఫింగ్ అనేది ఇలాగ వస్తుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు అదే పాన్లో మళ్ళీ ఒక కప్పు నీళ్ళు వేసుకుంటున్నాము. కొద్దిగా అంత నెయ్యి, చిటికెడంత ఉప్పు, అలాగే బెల్లం. మనకి పైన లేయర్ అనేది చప్పగా ఉండకుండా కొంచెం తీయగా ఉంటుందండి. ఇలా బెల్లం మొత్తం కరిగిపోయి రోల్ బాయిలింగ్ వచ్చాక పొడి బియ్యం పిండి ఇక్కడ వేసుకుంటున్నానండి. మామూలుగా మనకి బయట దొరికే పొడి బియ్యం పిండేనండి మార్కెట్లో, అదే వేసుకుంటున్నాను. ఇది వేసేసుకొని ఒకసారి మొత్తం మనం ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. మనకి పాన్ నుంచి కూడా ఇలాగా సపరేట్ అవ్వాలండి కొద్దిగా. 2 నిమిషాలు మనం ఇలాగా మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాము. చూస్తున్నాం కదా కన్సిస్టెన్సీ, ఇలా పట్టుకుంటే మనకి ఇలాగా లడ్డూలాగా ఫామ్ అవ్వాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడే నేను ఇక్కడ షీట్ మీద వేసేసుకొని మరొకసారి ఇలాగా కలిపేసుకుంటున్నాను. కొద్దిగా నెయ్యి వేసేసుకొని ఇలాగా కలుపుకుందాం. ఇలా చేయడం వల్ల మనకి పగులనేవి రాకుండా ఉంటాయండి. మొదకాలకి ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మొదక మోల్డ్స్ కూడా నేను ఇక్కడ నెయ్యి రాసుకొని పెట్టుకుంటున్నానండి. ఇలా కొద్ది కొద్దిగా తీసుకోవాలి. మన పైన లేయర్ ఇలాగ పెట్టేసుకోవాలి 2 వైపులా. కొంచెం పలుచగానే పెట్టుకోండి. మనం మధ్యలో ఇక్కడ గుల్కండ్ డ్రై ఫ్రూట్ స్టఫింగ్ పెట్టేసుకొని ఇలాగ క్లోజ్ చేసుకోవాలి. లోపల స్టఫింగ్ బయటికి రాకుండా ఇలా మీరు చేసుకొని పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా చేసుకొని పెట్టుకోవాలి. ఇలాగే మొత్తం అన్నీ చేసుకొని పెట్టుకోవాలండి. పిండి కూడా మనకి ఆరిపోకూడదు. ఫాస్ట్గా చేసుకోవాలండి. ఇలా సగం పిండికి నేను ఇక్కడ మొత్తం 6 చేసుకున్నానండి. సగం పిండికి 6 వచ్చినాయి నాకు. అలాగే మిగిలిన పిండికి కూడా నేను ఇక్కడ కుంకుమ పువ్వు పెట్టుకున్న పాలు వేసుకుంటున్నానండి. జస్ట్ కలర్ చేంజ్ కోసమేనండి, అంతే. అన్నీ తెల్లగా ఉంటే బాగోదు కదా, అందుకని నేను ఇక్కడ కొద్దిగా అంత కుంకుమ పువ్వు వేసుకున్న పాలను వేస్తున్నాను. ఇలా వేసేసుకొని దీన్ని కూడా సేమ్ మొదటి మోల్డ్స్లో పెట్టేసుకొని మధ్యలో స్టఫింగ్ పెట్టేసుకొని ప్రెస్ చేసుకోవాలి. ఇలా గుల్కండ్ డ్రై ఫ్రూట్స్తో చేసుకుంటున్నాం కదండి, చాలా హెల్తీ కూడా ఈ మొదకాలు. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా త్వరగా కూడా అయిపోతాయి. ఇలా ప్రెస్ చేసుకుని ఎక్స్ట్రా వచ్చిన పిండిని తీసేసుకుంటే బయటికి మనకి మొదకాలు రెడీ అయిపోతాయి. ఇలాగా మిగిలిన పిండి కూడా నేను మొత్తం అన్నీ చేసుకుని పెట్టుకున్నానండి. ముందుగా నేను ఇక్కడ స్టీమర్ ప్లేట్కి నీరు రాసేసుకొని ఇలాగ మొత్తం అన్నీ పెట్టేసుకున్నాను. అలాగే స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని కింద నీళ్లు వేసేసుకొని ఇలా మొదకాలు పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాలు చాలండి స్టీమింగ్, ఎక్కువ అవసరం లేదు. ఇది స్టీమ్ అయ్యేలోపు ఇంక ఇక్కడ లోపల స్టఫింగ్ అనేది మిగిలిపోయిందండి. అయితే కొద్దిగా గసగసాలు వేసేసుకుంటున్నాను ఇక్కడ నేను. గసగసాలు వేసేసుకున్నాక ఇలాగ నేను మొదటి మోల్స్లో పెట్టేసుకుని
ప్రెస్ చేసేసుకుంటున్నాను. మీరు ఇలా గూడా చేసుకోవచ్చండి. లేదు పైన బియ్యపిండి లేయర్ కావాలి అనుకుంటే అలా గూడా చేసుకోవచ్చు. ఇలాగా చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. మొదకాలు మనకి స్టీమ్ అయిపోయినియండి. కొద్దిగా చల్లారాక ఇక్కడ నేను ప్లేట్లు పెట్టుకుంటున్నానండి. పైనుంచి కొద్దిగా అంతా సాఫ్రాన్ మిల్క్ అనేది వేస్తున్నాను. జస్ట్ డెకరేషన్ కోసమేనండి. అంతేనండి. మొదకాలు రెడీ అయిపోయినాయండి. మీ అందరికి నచ్చిందనే అనుకుంటున్నానండి. మీరు ట్రై చేసిన కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.